ఓం శాంతి. 21 రోజుల స్వమాన బట్టీలో 9వ రోజు మనం అభ్యాసం చేయవలసినటువంటి స్వమానము, నేను స్వరాజ్య అధికారి ఆత్మను. స్వరాజ్యంలోనే సుఖం ఉంటుంది, పరాయి రాజ్యంలో దుఃఖం ఉంటుంది. బాబా ఎన్నో అవ్యక్త మురళీలలో స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క గుర్తులను తెలియజేశారు. మరి ఎవరైతే ఎల్లప్పుడూ స్వరాజ్యంలో ఉంటారో వారు సంతోషంలో ఉంటారు. వారి యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఉప్పొంగిపోతూ నాట్యం చేస్తూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా ఏడవరు. ఒకవేళ దుఃఖం కలుగుతుంది అంటే బాబా ఏమన్నారు, ఆ దుఃఖాన్ని మీరు స్వీకరించకండి. ఎందుకు అంటే 63 జన్మల నుండి ఇలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేటువంటి వ్యాపారమే చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు అలాగే చేయకూడదు. ఎందుకంటే మనం పరమాత్మ యొక్క పిల్లలుగా అయ్యాం. భగవంతుడి యొక్క పిల్లలుగా కూడా ఇంకా మనస్సు ద్వారా స్థూలంగా ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంకా మీరు సంతోషంగా ఉండేది ఎప్పుడు? కాబట్టి 63 జన్మల నుండి ఇదే చేస్తూ వచ్చినాం. ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. నిన్నటి అభ్యాసంలో మనం కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా ఏ విధంగా మనం మన యొక్క పూర్వజన్మ యొక్క స్మృతుల వరకు వెళ్ళవచ్చు. అలా చేయడం కూడా ఎందుకు అంటే మనలో ఇంకా ఆత్మాభిమాని స్థితి పెరగడం కోసం, ఈ శరీరం పట్ల ఒక వైరాగ్యం రావడం కోసం, మనలో ఒక అతీతమైనటువంటి భావం రావడం కోసం ఇలాంటి ప్రాక్టీసెస్ ఎంతో ఉపయోగపడతాయి. లౌకికం వాళ్ళకి పూర్వజన్మ విషయాలు తెలిస్తే భయపడతారు, గాబరా పడతారు. కానీ మనం బాబా పిల్లలం, అలా భయపడే అవసరం లేదు. బాబా అయితే మనకు ద్వాపర యుగం నుండి తీసుకునేటువంటి 63 జన్మల యొక్క గాథను చెప్పారు. కేవలం ఎందుకు ఈ అభ్యాసం చేయాలి అంటే ఇది చేయడం వలన మనలో సహజంగా మనం అన్నింటితో డిటాచ్ అవుతాము. ఎందుకు అంటే ఆత్మలో అంతర్లీనంగా అనేక స్మృతులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మర్జ్ అవుతాయి, అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అభ్యాసం ద్వారా ఆ స్మృతుల యొక్క లోతులోకి వెళ్ళడం పట్ల ఇప్పుడున్నటువంటి ఈ సమస్యలు, పరిస్థితులు, బంధనాలు ఇవన్నీ కూడా అనిత్యమే అని మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సహజంగా వైరాగిగా అవ్వగలుగుతాం, సాక్షిగా కూడా చూడగలుగుతాం. ఒక రాకుమారుడు చాలా వైరాగ్యంతో సన్యాసం తీసుకోవాలి అని మహావీర్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో సన్యాసము అంటే చాలా కఠిన నియమాలతో కూడినటువంటిదిగా ఉండేది. ఈరోజు చూస్తే ఒక చోట, మరొక రోజు చూస్తే ఇంకో చోట భిక్షాటనకు వెళ్ళడము, ఎలాంటి సుఖ సదుపాయాలు లేకపోవడం, నేలపైన పడుకోవడం, కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం, ఇలా ఆహారం కూడా సరిగ్గా లభించకపోవడం, ఇలాంటి కఠిన నియమాల మధ్య సన్యాసం ఉండేటువంటిది. అయితే ఆ రాకుమారుడు సన్యాసం తీసుకుంటాను అని వైరాగ్యంతో అయితే వచ్చాడు. కానీ రోజు రోజుకి ఇలాంటి కఠినమైనటువంటి నియమ నిబంధనలు అన్నింటి మధ్య ఉంటూ అతడి మనసులో ఏమనిపిస్తుంది అంటే నేను ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళాలి, నా వల్ల కాదు అని అనుకుంటాడు. ఒకరోజు అక్కడ నుండి తప్పించుకొని వెళ్దాము అనేటువంటి ప్రయత్నంలో మహావీరుడి యొక్క కంట పడతాడు. అప్పుడు మహావీరుడు అతడికి జాతి స్మరణ చేయిస్తాడు. అంటే అతడికి ఇలాంటి పూర్వజన్మ స్మృతుల యొక్క గుర్తులను గుర్తు చేయిస్తూ ఉంటాడు. ఇలాగే అతడికి కూడా ఒక ధ్యాన మార్గాన్ని సూచిస్తూ పూర్వజన్మ, అంతకంటే పూర్వజన్మ, దానికంటే పూర్వజన్మ ఎలా ఉన్నాం, ప్రతి జన్మలో కూడా జన్మించడము, తల్లిదండ్రుల వద్ద పాలన పొందడము, స్నేహితులతో ఆడుకోవడము, వివాహం చేసుకోవటము, వికారాలతోటే జీవితాన్ని గడపడము, కోరికలకు వశమవ్వడము, ఆ విధంగా సుఖ సౌఖ్యాలకు యొక్క పరాధీనతలో ఉండటము, తర్వాత మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ వివాహం చేసుకోవటం, మళ్ళీ విషయ వికారాలకు వశం అవ్వడం, కోరికల యొక్క దాసిగా అవ్వడం, అందులోనే లుప్తమైపోవడం, అనారోగ్యము, మరణము, ఇలా ఇవన్నీ గుర్తు చేయిస్తాడు. గుర్తు చేయించిన తర్వాత అప్పుడు ఆ రాకుమారుల్లో చాలా వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. ఇన్ని జన్మలు నేను ఇలాంటి భోగభాగ్యాలలోనే నేను వ్యవహరిస్తూ వచ్చాను,
ఇన్ని జన్మలు కూడా నేను ఇలా విషయ వికారాలలోనే గడుపుతూ వచ్చాను, ఇంకా ఇప్పుడు కూడా అవేనా అని ఈ విధంగా అతడి మనసులో ఒక సహజ వైరాగ్యం అనేది వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఈరోజు వ్యక్తిలో తృప్తి సంతృప్తి అనేది లేదు. ఎందుకు అంటే ఆ తృప్తి ఎందుకు రావడం లేదు అంటే ఆంతరికంగా వికారాలలో మునిగిపోయి ఉన్నాడు. 63 జన్మల నుండి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా అందులోనే మునిగిపోతూ ఇంకా ఇంకా ఒక కోరిక తీరింది అంటే ఇంకొక కోరిక, అలా ఇందులోనే లుప్తమైపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అభ్యాసాల ద్వారా నిన్న మనం కొన్ని పద్ధతులు తెలుసుకున్నాం కదా. టన్నెల్ మెథడ్ అని, స్టెప్స్ మెథడ్ అని, డోర్ మెథడ్ అని, పాత్ మెథడ్ అని, లైబ్రరీ మెథడ్ అని, సూక్ష్మ శరీరం యొక్క పద్ధతి అని, వీటి ద్వారా మనం అలా ఆత్మిక అభ్యాసం చేస్తూ మనల్ని మనం చాలా లోతులో చాలా వెనక్కి వెళ్ళి పరిశీలించుకోవడం వలన ఏమవుతుంది అంటే మనలో కూడా ఇలాంటి ఒక వైరాగ్యం వస్తుంది. అంటే ఎన్నో జన్మల్లో నేను ఇవన్నీ క్రాస్ చేశాను, ఎన్నో జన్మల్లో నేను ఇవన్నీ కూడా చూశాను, ఎదుర్కొన్నాను, ఈ బంధాలలో, ఈ మోహంలో, వ్యామోహంలో చిక్కుకున్నాను, మళ్ళీ శరీరం వదిలిపెట్టాను, ఇలా ఇవన్నీ కూడా అనిత్యం, ఇవేవి శాశ్వతం కావు అనేటువంటి ఒక భావన మనలో సహజంగా రావడం కోసం మాత్రమే ఈ అభ్యాసం. అంతేగాని మన యొక్క పూర్వజన్మ గురించి ఏదో తెలుసుకోవాలి అనేటువంటి అత్యుత్సాహంతో ఉబలాటంతో కాదు, కేవలం మనల్ని మనం పరిశీలించుకోవడం కోసం. కాబట్టి ప్రతిరోజు ఒక్కసారైనా మనం ఇలా చేసుకుంటూ ఉండాలి. టన్నెల్ మెథడ్లో సొరంగ మార్గం చూసాం కదా నిన్న. ఇరువైపులా అన్ని దృశ్యాలు ఉన్నాయి, నా జీవితం యొక్క రకరకాల దృశ్యాలు, నా జీవితంలో కొన్ని సుఖం యొక్క దృశ్యాలు, కొన్ని దుఃఖం యొక్క దృశ్యాలు కూడా ఉన్నాయి, అజ్ఞానంలో కూడా ఉన్నాను, విస్మృతిలో కూడా ఉన్నాను, వికారాలలో కూడా ఉన్నాను. ఇప్పుడు బాబా నన్ను వీటన్నింటికి అతీతంగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నేను వర్తమానంలో సంగం యుగి బ్రాహ్మణ్ యొక్క జన్మలో ఉన్నాను అని ఇలా మనల్ని మనం ఇలాంటి సాధన ద్వారా కూడా యోగం యొక్క స్థితికి చేర్చుకోవడం కోసం. ఎందుకంటే ఈ 21 రోజుల స్వమాన బట్టీలో ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఫార్ములా ఏంటి అంటే వ్యక్తం నుండి అవ్యక్తం వైపుకి, స్థూలం నుండి సూక్ష్మం వైపుకి వెళ్ళడం అన్నట్టు. మన ప్రయాణమే స్థూలం నుండి సూక్ష్మం వైపు, అంటే శరీరం యొక్క క్రియ నుండి యోగం యొక్క మనస్సు యొక్క క్రియ వరకు చేరుకోవడం. స్వరాజ్యము అంటేనే ఏంటి అంటే మన పైన మనం అధికారిగా ఉండడం, మన యొక్క ఇంద్రియాలపైన పూర్తిగా ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్వరాజ్య అధికారి అంటేనే ఏంటి అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి జ్ఞానేంద్రియాలపైన, అలాగే 5 కర్మేంద్రియాలపైన పూర్తిగా ఆధిపత్యం కలిగి ఉండటం, పూర్తిగా వాటి యందు నియంత్రణ కలిగి ఉండటమే స్వరాజ్య అధికారిగా అవ్వడం. కాబట్టి ఎలా మనం స్వరాజ్య అధికారిగా అవ్వవచ్చో కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకుందాము. అయితే స్వరాజ్య అధికారిగా అవ్వాలి అంటే ముఖ్యంగా అవాయిడ్ టెంప్టేషన్స్, అంటే ఏవైతే రకరకాల ప్రలోభాలు, దురాకర్షణలు ఉంటూ ఉంటాయో, మనల్ని ఉసికొల్పే విధంగా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నింటినీ మనం ఇప్పుడు దూరం పెట్టాలి. అలాంటి వాటన్నింటికి దూరంగా ఉండాలి. ఏ విధంగా మన యొక్క కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, అలాగే స్పర్శ, జిహ చాపల్యము, ఈ విధంగా ఇవన్నీ కూడా మనల్ని అలా ఉసికొల్పేటువంటివి. వీటన్నింటి ద్వారా మనం రకరకాల ప్రలోభాలకు లోనవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ మార్గం చాలా ఉన్నతమైనటువంటిది. ఈ మార్గంలో మధ్యలో ఎన్నో మనల్ని ఇలా ప్రలోభాలకు గురి చేసేవిగా, మనల్ని ఆకర్షించేవిగా ఎన్నో ఉంటూ ఉంటాయి. కొందరు వాటిని చూసే ఆగిపోతూ ఉంటారు. ఆగిపోయాము అంటే ఇంకా మనం మన యొక్క గమ్యాన్ని చేరుకోలేం. ఏ విధంగా క్రిస్టియానిటీలో కూడా ఒక కల్పితమైనటువంటి కథను గురించి వర్ణిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ కూడా తన వద్ద ఉన్నటువంటి 12 మంది శిష్యులకు స్వర్గద్వారం వైపు వెళ్దాము, స్వర్గానికి వెళ్దాము, నాతోటి వస్తారా, ఎవరెవరు వస్తారు అని వాళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్తారు. అయితే వెళ్ళే వాళ్ళకి ఒక క్రాస్ని ఇస్తారు. ఏ విధంగా క్రిస్టియన్స్కి క్రాస్ సింబల్ ఏదైతే చూపిస్తారో అది చెక్కతో తయారు చేసినటువంటి చాలా పెద్దది, అది చాలా
బరువుగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మోస్తూ బయలుదేరాలి, దీన్ని మోస్తూ నడవాలి అని చెప్తారు. అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆహారము సరిగ్గా ఉండదు. మార్గం కూడా ఒక చోట కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక చోట నీళ్ళల్లో ప్రయాణం, ఒక చోట ఎడారిలో ప్రయాణం, ఆకలి దప్పిక అన్నీ కలుగుతూ ఉంటాయి. అలా 20 రోజుల ప్రయాణం జరుగుతూ ఉంటుంది. 12 మందిలో ఒక శిష్యుడు జుడాస్ అనేటువంటి వ్యక్తి ఇంకా ఆగిపోయి అంటాడు, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ మన గమ్యము, ఎంత దూరంలో ఉంది, ఇంకా ఎన్ని రోజులు వెళ్ళాలి. జీసస్ క్రైస్ట్ అయితే వెళ్తూనే ఉన్నారు, జీసస్ అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు, కానీ ఎంత దూరము, ఇంకా ఎన్ని రోజులకు చేరుతాము, ఇంకా ఎక్కడెక్కడ ఎత్తుపల్లాలు ఉంటాయి, ఇవేవి చెప్పడం లేదు, నాకైతే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది అని. ఇంకా అందులోనూ ఈ యొక్క క్రాస్ని పట్టుకొని నడవడం అంటే ఇంకా కష్టతరంగా ఉంది అని అంటాడు. ఇంకా అతడు తన దగ్గర ఉన్నటువంటి ఒక కత్తిని తీసి ఆ క్రాస్ ఏదైతే ఉందో బరువుగా ఉంటే కొంత భాగాన్ని కోసేస్తాడు, కొంతైనా నాకు బరువు తగ్గుతుంది కదా అని. అప్పుడు ఆ శిష్యులలో ఉన్నటువంటి పీటర్ అనేటువంటి వ్యక్తి అంటాడు, అలా జీసస్ యొక్క ఆజ్ఞలను మనం శిరసా వహించాలి, మనం అలా తిరిగి ప్రశ్నించకూడదు అని వాళ్ళందరూ కూడా జీసస్ని అనుసరించడమే మనం చేయాల్సింది అని అలా అతడు జవాబు చెప్తాడు. అలా అందరూ వెళ్తూ ఉంటారు, ఇంకా వెళ్తూ ఉంటారు. ఒక చోట మార్గ మధ్యంలో జీసస్ కింద పడిపోతాడు. కింద పడిపోతే ఈ వెనక నుండి వస్తున్నటువంటి శిష్యులు ఒక్కసారిగా ముందుకు వెళ్ళి అతన్ని పైకి లేవనెత్తుతారు. అప్పుడు జీసస్ యొక్క క్రాస్ ఏదైతే ఉందో అది వీళ్ళందరికంటే కూడా 4 రెట్లు చాలా బరువుగా ఉందన్నట్టు. ఇంకా చాలా ఆశ్చర్యం చెందుతారు చూసి. ఇంకా జీసస్ యొక్క భుజాలపైన చాలా రక్తము, చాలా గాయాలు అయి ఉంటాయి. ఇంకా అలాగే అందరూ ముందుకు సాగుతూ ఉంటారు, జీసస్ అలాగే ముందుకు సాగుతూ ఉంటారు. ఇంకా ఒక చోట ఒక నది ప్రవాహం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే అప్పుడు జీసస్ అంటారు, అందరూ మీ క్రాస్ ఏదైతే ఉందో దానిపైన కూర్చొని ఈ నదీ తీరం దాటొచ్చు, అప్పుడు మనం ఆ స్వర్గానికి వెళ్ళగలుగుతాము అని చెప్తారు. అప్పుడు అందరూ కూడా అలాగే వాళ్ళ యొక్క క్రాస్ని తీసి దానిపైన కూర్చొని ఆ నదీ తీరం దాటేస్తారు, స్వర్గానికి వెళ్తారు. కానీ జుడాస్ అనేటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతడు పదే పదే తన క్రాస్ని బరువు తగ్గించుకోవాలి అని కట్ చేయడం వలన అది చాలా చిన్నదిగా అయిపోతుంది. అది నీళ్ళల్లో పెట్టి అతడు కూర్చోగానే అతడు మునిగిపోతాడు. అంటే ఇది కల్పితమైనటువంటి కథ అని చెప్తూ ఉంటారు. అయితే ఇది మన బాబా పిల్లలకు కూడా వర్తిస్తుంది. మనం కూడా ఇలాంటి ఒక తపస్య మార్గంలో ఉన్నాము. కొంతమంది బాబా చెప్పినటువంటి కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి అని అన్నీ వాళ్ళకు వాళ్ళు మన్మతంతో తగ్గించేస్తూ ఉంటారు. కానీ చివరికి ఇలా అవుతుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తపస్య మార్గంలో చాలా చాలా ప్రలోభాలు ఉంటాయి. యోగంలో కూర్చుంటాము, కాసేపు అవ్వగానే కాళ్ళ నొప్పి అనిపిస్తూ ఉంటుంది, ఇంకా అక్కడ నుండి లేస్తాము. వాస్తవంగా చెప్పాలి అంటే కాళ్ళ నొప్పి కాదు, కానీ లోపల నుండే మనకు ఒక వ్యాకులత, పూర్తిగా అంతా బాబా పట్ల అటూట్ ప్యార్ అంటే తెగనటువంటి ప్రేమ ఇంకా ఏర్పడలేదు. కాబట్టి పూర్తిగా కూర్చొని ఆ యోగం యొక్క రసాస్వాదనను మనం పొందలేకపోతూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా ఇలా మన మీద మనం స్వరాజ్య అధికారిగా అవ్వాలి అంటే అవాయిడ్ టెంప్టేషన్స్, ఇలాంటి ప్రలోభాలన్నింటికి కూడా అతీతంగా ఉండాలి, వీటికి దూరంగా ఉండాలి. ఇవి కూడా అనిత్యము అనేటువంటి భావంతో చూడాలి. రెండవది కెన్ డూ, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేస్తాను. అది సేవ విషయంలో కావచ్చు, పురుషార్థంలో కావచ్చు. మరి పురుషార్థం యొక్క మార్గంలో సేవ పురుషార్థాన్ని తగ్గించకూడదు. ప్రతిరోజు మన యొక్క చార్ట్ని చూసుకోవాలి, నేను ఎన్ని గంటలు ఎంత సమయం మౌనంగా ఉంటున్నాను అని మనల్ని మనం మానిటర్ కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటి పదానికి అంతే లేదు. ఎందుకంటే ఎంతోమంది ఋషులు మునులు ఇతర సత్సంగాలలో ఉండేటువంటి ధ్యాన పద్ధతులలో కూడా ఎంతోమంది ఎన్నో రకాల క్రియలు చేస్తూ ఉంటారు.
సెల్ఫ్ కంట్రోలింగ్ని పొందడం కోసం ఏ విధంగా ఒక సత్సంగంలో ఎలా చేస్తూ ఉంటారు అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో తడిచి ఉన్నటువంటి బ్లాంకెట్ని ఒంటిపైన వేస్తారు. ఇంకా శరీరంలో ఉన్నటువంటి వేడి ద్వారా ఆ బ్లాంకెట్ని కొన్ని నిమిషాల తర్వాత ఆరిపోయే విధంగా చేయాలి. అలా శరీరంలో టెంపరేచర్ కంట్రోల్ హార్మోన్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చే విధంగా అంటే ఇలాంటి క్రియలు కూడా చేస్తూ ఉంటారు. అంటే శరీరాన్ని కంట్రోల్ చేస్తే మనస్సు కూడా కంట్రోల్ అవుతుంది అని. కాబట్టి మనమేం అంత ప్రయత్నం అవసరం లేదు. కాకపోతే వేరే వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే నేను కూడా తప్పకుండా చేయగలను అనేటువంటి భావన మనలో రావాలి. నేను కూడా తప్పకుండా పురుషార్థం చేయగలను, చేస్తాను. ఈరోజు నేను ఇన్ని గంటలు మౌనంగా ఉంటాను, ఈరోజు ఈ అవ్యక్త మురళి చదువుకుంటాను, ఈరోజు మురళిని కనీసం 3 సార్లు ప్రాక్టీస్ చేస్తాను, ఈరోజు నేను ఇన్ని గంటలు యోగం చేస్తాను. ఇలా మనకు మనం నేను చేయగలను, చేస్తాను అనేటువంటి గమ్యాన్ని నిర్ధారించుకోవాలి. మూడవది బిహేవియరల్ ప్యాటర్న్, అంటే మన యొక్క వ్యవహార శైలి ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైతే చాలా అడిక్షన్స్కి గురి అయి ఉంటారో, స్మోకింగ్, సిగరెట్, డ్రింకింగ్ అలాంటి బాగా తాగడము, మత్తు పదార్థాలను సేవించడం, వారిలో కూడా ఆ అడిక్షన్స్ని తొలగించడం కోసం ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ ఇస్తూ ఉంటారు. అంటే చూయింగ్ గమ్ తినమంటూ ఉంటారు, ఇంకేమైనా తినమని అలా చెప్తూ ఉంటారు. ఆ విధంగా అంటే మన యొక్క వ్యవహార శైలిని మనం పరిశీలించుకోవాలి. అలాగే నేను కూడా నాలో ఏమేమి అడిక్షన్స్ ఉన్నాయి, అడిక్షన్స్ అంటే బాబా పిల్లల్లో అలాంటివి ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్కి అడిక్ట్ అవుతున్నారు, యూట్యూబ్కి అడిక్ట్ అవుతున్నారు, వాట్సాప్కి అడిక్ట్ అవుతున్నారు. ఏదో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మొదలవుతుంది, ఇంకేదేదో చూసేస్తారు. అందులో ఎలాంటి ఒక లక్ష్యం అనేది ఉండకపోవచ్చు. 9ంటికి రాత్రి మొదలైంది అంటే అది 12 కూడా అవ్వచ్చు. దాని యొక్క ప్రభావం అమృత్వేళ పైన పడుతుంది. భలే అమృత్వేళ మేల్కోవచ్చు, కానీ రాత్రి అయితే ఎలాంటి సంకల్పాలతో పడుకొని ఉంటారు, ఓటమిని పొందిన సంకల్పాలే కదా. కాబట్టి ఇలా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు నేను ఒకవేళ మన మనస్సులో అలాంటి చేద్దాము అనే ఆలోచనలు వచ్చినా ఈరోజు నేను చెయ్యను, రేపు చూద్దాం, నేను రేపు చూస్తాను, ఈరోజు నేను పడుకోవాలి, నేను బాబా యొక్క జ్ఞాపకంలో పడుకోవాలి, యోగం చేసి పడుకోవాలి అని ఇలా ఒకవేళ మన మనసులో అలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మనం పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకు అంటే ఒక్కరోజైనా మనం వాటిని పోస్ట్ పోన్ చేశాము అంటే అదే ఇంకా మరుసటి రోజుకి కూడా అలవాటైపోతుంది. ఇలా మనం మనల్ని మనం జయించగలుగుతాం, మన యొక్క వ్యవహార శైలిలో మార్పును తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇంకా మనం జాగరూకంగా ఉండగలుగుతాము, ఆ యొక్క అలవాటుని నెమ్మదిగా మార్చుకోగలుగుతాం. 4వది బిగ్గర్ పిక్చర్, అంటే చాలా ఉన్నతంగా చూసుకోవటం. మనం ప్రతిరోజు మురళి వింటున్నాం, అమృత్వేళ లేస్తున్నాం, స్వమానం యొక్క అభ్యాసం చేస్తున్నాం. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము అంటే మనుషుల నుండి దేవీ దేవతలుగా, బ్రాహ్మణ్స్ ఫరిష్తాగా అవ్వడం కోసం. కాబట్టి చూసుకోవాలి రోజంతట్లో ఈ కళ్ళు ఏమేం చూస్తున్నాయి. ఎందుకంటే అంటారు కదా, కళ్ళు ఎటు వెళ్తే మన యొక్క శక్తి కూడా అటువైపే వెళ్తుంది అని. ఈ కళ్ళు చాలా మోసగిస్తూ ఉంటాయి. ఏదైతే చూస్తామో ఆ చూసిందంతా ఇప్పుడే ఆస్వాదించాలి, పొందాలి అని కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాయి కళ్ళు. కానీ మనం ఈ కళ్ళకు కూడా అర్థం చేయించాలి, హే కళ్ళు, నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా అనిత్యము, ఇదేమీ శాశ్వతంగా ఉండేది కాదు అని కళ్ళకు కూడా అర్థం చేయించాలి. ఒకవేళ రసగుల్లా యొక్క ఫోటో చూశారనుకోండి, అది తినాలి అనే కోరిక కలగవచ్చు. ఇలా ప్రలోభానికి గురి అవుతారు. ఇంకా తినకూడనటువంటి పదార్థాలు, ఆరోగ్యానికి హానికారకమైనవి కూడా తింటూ ఉంటారు. అందుకే అంటారు కదా, భోజనం పైన కూడా మనకు నియంత్రణ ఉండాలి. భోజనం పైన నియంత్రణ ఉంది అంటే కామ వికారం పైన కూడా నియంత్రణ ఉన్నట్లు. బ్రహ్మచర్యము, సంయమనం, ఈ రెండింటిపైన నియంత్రణ ఉంది అంటే వారు తప్పకుండా విజయులుగా అవుతారు అని అంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నతంగా ఆలోచించడము అంటే నేను బాబా దగ్గరికి ఎందుకు వచ్చాను, నా యొక్క లక్ష్యం ఏంటి అని పదే మనకి మనం గుర్తు చేయిస్తూ ఉండాలి. ఈ విధంగా
మనస్సును చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకు అంటే ఇదొక అడవి ఏనుగు వంటిది మనస్సు. మరి అడవి ఏనుగును అంత ఈజీగా డీల్ చేయలేం. చాలా నెమ్మదిగా, చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ దాన్ని ఒక పెంపుడు జంతువుగా మనం మార్చుకోవచ్చు. అలాగే మనస్సు కూడా అంతే. అందుకే చాలామంది బాబా పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రతిజ్ఞనే మర్చిపోతారు. ఎందుకు అంటే ఏదైనా చాలా ఫోర్స్‌ఫుల్‌గా, బలవంతంగా చేస్తే కూడా మనలో మార్పు రాదు. కాబట్టి సహజంగా, న్యాచురల్‌గా చేయాలి. ఎక్కువ సమయం అప్పుడే అది నిలుస్తుంది. జబర్దస్తిగా చేస్తే అది కొంత సమయమే నిలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రతిజ్ఞ చేస్తామా? బాబా యొక్క పక్కా పిల్లలు, నేను ఆ యొక్క మాంసాహారం తినను అని ప్రతిజ్ఞ చేయటం, లేక నేను అమృత వేళ లేస్తాను అని అట్లా చెయ్యం కదా! ఇప్పుడు అవన్నీ మనకు న్యాచురల్‌గా అలవాటైపోయాయి. సాత్వికమైన ఆహారము, ప్రతిరోజు అమృత వేళలో లేవడము, ఇవన్నీ మనకు సహజమైపోయాయి. అలాగే మన మనస్సులో కూడా మనం ఏదైతే పురుషార్థం చేయాలనుకుంటామో దాన్ని కూడా సహజంగా చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనస్సుకు చాలా విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనం అనుకున్నది చెయ్యాలి అంటే అది విద్రోహం చేస్తూ ఉంటుంది. మనస్సుకి చాలా వరకు ఏవైతే ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగిస్తూ ఉంటాయో అలాంటి విషయాలు బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనం మన మనస్సుకి చాలా నెమ్మదిగా, ప్రేమగా అర్థం చేయిస్తూ మన మనస్సును మన రీతిలో తీసుకురావాలి. అలాగే మనం స్వయం పైన నియంత్రణను పొందాలి, స్వరాజ్య అధికారిగా అవ్వాలి అంటే మనలో కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి. మన మీద మనకి విశ్వాసం అనేది పెరగాలి. ఎప్పుడైతే మన మీద మనకి విశ్వాసం అనేది పెరుగుతుందో అప్పుడు తప్పకుండా మనం సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ని పొందిన వారిని అవుతాము, స్వరాజ్యాధికారిగా పిలువబడతాం. ఎందుకంటే స్వయంగా భగవంతుడే అంటున్నారు, పిల్లలు మీరు చేయగలరు, కల్పం క్రితం కూడా మీరు చేశారు, ఇప్పుడు కూడా చేయగలరు అని. కాబట్టి మన మీద మనకు కూడా నమ్మకం ఉండాలి. ఈరోజు నేను ఈ మురళి ఇన్నిసార్లు చదువుకోవాలి. ఈరోజు బాబా మిలన్ అనుకోండి, బాబా మిలన్ అవ్వగానే నేను ఆ యొక్క మురళి ఫోన్లో కానీ ఇంకా ఎలా అయినా నాకు లభిస్తూ ఉండొచ్చు. దాన్ని ఈరోజు నేను చదువుకొనే పడుకోవాలి, లేదా రేపు ఆ మురళిని 2 సార్లైనా చదువుకోవాలి అని ఇలా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు ఒక కోతి వంటిది, మంకీ మైండ్ అంటారు కదా, పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న లక్ష్యాలు పెట్టుకొని ఎప్పుడైతే మనం వాటిని చేస్తూ ఉంటామో, ఈరోజు ఇన్ని గంటలు యోగం చేస్తాను, ఈరోజు మురళినంతా చదువుకొని చూడకుండా కనీసం ఒక 10 పాయింట్స్ అయినా రాస్తాను అని ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత 6వది స్వరాజ్య అధికారిగా అవ్వాలి అంటే మనలో ఏకాగ్రత అనేది అవసరం. చాలా ఏకాగ్రంగా కూర్చోవాలి, చదువుకోవాలి. ఎందుకంటే ఎంత ఫోకస్డ్ మైండ్ ఉంటే అంత మనలో సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అనేది ఉన్నట్లు, అంత మన మీద మనకి నియంత్రణ ఉన్నట్లు, అంత మనం స్వరాజ్యాధికారిగా ఉన్నట్లు. చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు చూసారంటే మళ్ళీ ఏమైందో చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే వార్తలు, డిబేట్స్ చూస్తూ ఉంటారు. ఈరోజు చూశారు అంటే మళ్ళీ నిన్న వాళ్ళు ఇలా మాట్లాడారు కదా, రేపు దీనికి ఎలాంటి జవాబు చెప్తారో చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనస్సులో ఎప్పుడు కూడా ఉత్తేజనలు కలుగుతూ ఉంటాయి, ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి వైపుకే మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాటితో మన ఏకాగ్రత దెబ్బతింటుంది. మురళిని చదువుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, దాన్ని అంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. కాన్సన్ట్రేషన్ తోటి మురళిని చదవాలి. అప్పుడు మనలో సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మనం స్వరాజ్య అధికారిగా అవ్వాలి, సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది మనలో రావాలి అంటే మనం ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. స్థూలంగా శారీరకమైనటువంటి ఎక్సర్సైజెస్ కూడా మన మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి చాలా దోహదపడతాయి. ఎందుకంటే ఈ యాత్రనే ఏమిటి అంటే శరీరం ద్వారా మనస్సు వరకు చేరుకోవడం. శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా మనస్సును కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటువంటి వారిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత వారిలో కంట్రోలింగ్ పవర్ ఉంటుంది.
కాబట్టి రోజు కొంతైనా మనం శారీరకమైనటువంటి ఎక్సర్సైజెస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అమృత వేళలో నిద్ర వస్తుంది అంటే గుంజీలు తీయాలి. స్క్వాట్స్ చేస్తూ అలా ఒక 20, 30, 50, 100 అలా చేసామనుకోండి, శరీరం కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా అవుతుంది. అప్పుడు మనస్సు కూడా స్థిరంగా నిలకడగా ఉంటుంది. తర్వాత మనల్ని మనం మానిటరింగ్ చేసుకోవాలి. అంటే ఫీడ్బ్యాక్, ఈరోజు నేను ఎంత సమయం నేను మౌనంగా ఉన్నాను, ఎంత శారీరకంగా నేను ఎక్సర్సైజెస్ చేశాను, ఏ విధంగా నేను ఈరోజు అనుకున్నటువంటి విధంగా మురళి చదివానా, స్థూలమైనటువంటి రీతిలో నేను అనుకున్నవన్నీ చేశానా లేదా అని మనల్ని మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన యొక్క గమ్యాన్ని నిర్ధారించుకోవడం, ప్రతిరోజు కొన్ని అడుగులైనా తప్పకుండా వేయాలి. అడుగులు వేయడము అంటే స్థూలంగా శారీరకంగా నడవాలి. నడుస్తే కూడా మనలో చాలా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క మొబైల్లో లేక వారి యొక్క చేతికి ఎన్ని అడుగులు వేస్తున్నామా అని స్టెప్ మీటర్ని పెట్టుకుంటూ ఉంటారు. కనీసం ఒక రోజులో మనం 10,000 అడుగుల కంటే ఎక్కువ, 20,000 అడుగులు, 30,000 అడుగులు అలా వేస్తూ ఉండాలి. ఎందుకు అంటే శారీరకంగా కూడా మనం అలా క్రియ చేస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉండడం వల్ల కూడా మనం ఇండైరెక్ట్గా మనస్సును కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. శారీరకమైనటువంటి యాక్టివిటీతో మనస్సును కూడా ఎప్పుడూ యాక్టివ్గా అలర్ట్గా ఉంచగలుగుతాము. కాబట్టి ఈ విధంగా ఇలా మనం ప్రలోభాలకు దూరంగా ఉంటూ నేను చెయ్యగలను అనేటువంటి భావంతో మన యొక్క వ్యవహార శైలిని పరిశీలించి మార్చుకుంటూ ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచిస్తూ ఈ విధంగా మనల్ని మనం సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అనేది మనలో పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ అనేది అప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఏకాగ్రతతోటి ఎక్సర్సైజెస్ చేస్తూ మనల్ని మనం మానిటరింగ్ చేస్తూ ఒక లక్ష్యాన్ని స్థూలమైనటువంటి క్రియ చేయడానికి కూడా నిర్ధారించుకుంటూ ఉన్నట్లయితే మనం ఈజీగా మనపైన మనకు ఒక నియంత్రణ అనేది వస్తుంది. తద్వారా శరీరాన్ని నియంత్రిస్తూ మనస్సును కూడా నియంత్రించుకోగలుగుతాం. సహజంగా స్వరాజ్యాధికారిగా అవ్వగలుగుతాం.